అప్పుడు నేను వేడి చేసి వాళ్ళకి పెడతానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే పని అయిపోయింది, ఫ్రెష్ అప్ అయ్యాను. వంట పని కూడా పూర్తయిపోయింది. ఇవాళ మా కర్రీ వచ్చేసి వంకాయ వేపుడు. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, మా హస్బెండ్ అయితే వర్క్ వెళ్ళిపోయాడు. అయితే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే టీవీ చూస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇంకోటి చూపిస్తానమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మనం పాలల్లో మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ ఇలా తీసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని ఒక వారం కానీ ఒక 3 రోజులు కానీ అలా ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే మరి కొంచెం ఈ ఎండాకాలం అనేది సమ్మర్లో అయితే మామూలుగా అది బాగోదన్నమాట, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే ఒక బాక్స్ గిన్నెలో పెట్టి ఒక వారం అలా ఉంచేస్తాను. ఎందుకంటే నేను పాలు మనం మరగ పెట్టాక దాంట్లో అయితే మేగడ వచ్చేస్తుంది కదా, మనం ఇంకా ఒక గ్లాసులో పెరుగు తోడు వేసుకునేటప్పుడు ఆ మేగడ అనేది మనం పాల మీద మేగడ కట్టేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా ముందు ఆ మేగడ అనేది ముందు గ్లాసులో వేస్తాను అనమాట. నేనైతే అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలీదు, నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఆ మేగడ తీసాకే ముందు నేను తర్వాత పాలు పోస్తాను గ్లాసులో. అప్పుడు తోడేసాక మనం తెల్లారాక పెరుగు అనేది గడ్డ కడుతుంది కదా, అప్పుడు ఆ మేగడ తీసి నేను రోజు డైలీ ఒక బాక్స్ గిన్నెలో అయితే పెడతాను ఫ్రెండ్స్. బాక్స్ గిన్నెలో పెట్టాక ఆ బాక్స్ గిన్నె సగానికి వచ్చాక లేకపోతే పూర్తిగా నిండాక తీసేసి నేను ఇలా ఒక గిన్నెలో వేసి, చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా అయితే చేస్తానన్నమాట. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. మేమైతే నెయ్యి అయితే బయట కొనం ఫ్రెండ్స్, చాలామంది కొంటూ ఉంటారు. కాబట్టి నేనైతే ఇలా ఇంట్లో తయారు చేస్తాను. నాకైతే ఇలా మా అత్తగారు అయితే చూపించింది, నాకు ఇలా చేయటం రాదు. మా అత్తగారు చేస్తుంటే ఇలా చేయాలని ఆమె నాకు దగ్గరుండి చూపించింది. అప్పటి నుంచి నేను ఇలాగే తయారు చేసుకొని మా పిల్లలకి పెడుతుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక గిన్నెలో మేగడ మొత్తం వేసేసి దానికి నిండా అయితే నీళ్లు పోయకూడదు, ఇక్కడ వట్టికి సగం వట్టికి చాలు. పోసాక మనం తిప్పుతూ ఉండే కొద్దిగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది. దీని ఇలా వచ్చాక దీన్ని మొత్తం ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇది మొత్తం అనమాట ఒక పక్కకి ఇలా అనేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను చేస్తున్నాను అనమాట. కొంతమంది అయితే మిక్సీలో కూడా పడతారు, మనమైతే మిక్సీలో పట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, మిక్సీ అంతగా నేను ఎప్పుడు అలవాటు చేయలేదు. చాలామంది అయితే మిక్సీలోనే పడుతూ ఉంటారు, నేనైతే ఇలా చేస్తానన్నమాట ప్రతిసారి. ఇలా చేసి పెడితే కూడా బయట కొంటే ఏంటంటే కొన్ని ఒక రకమైన స్మెల్ వస్తుంది. కాకపోతే బాగానే ఉంటుంది, కానీ మనం అంతగా ఎప్పుడు బయట కొనుక్కోలేదు. మా అత్తగారు అయితే ఇలా చేయాలని చూపించిన కాంచి నేను ఇలాగే తయారు చేసుకొని మా పిల్లలకైతే నేను ఇలా పెడతానన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే రావాలన్నమాట. మనం గిన్నెలో అయితే ఎక్కువ నీళ్ళు అయితే తీసుకోకూడదు, సగాని బట్టికే తీసుకొని ఇలా ఉండ కట్టేదాకా ఇలా చేసుకోవాలన్నమాట. దాని అంతకు అదే వచ్చేస్తుంది. కాకపోతే మరీ పొద్దున్న అయితే చేయకూడదు కదా ఫ్రెండ్స్, అటు ఇటు 10 లోపు 11 లోపు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక ఇలా చేస్తానన్నమాట. ఇంకో చూడండి ఒకసారి, ఇలా అయితే రావాలన్నమాట మొత్తం. నేను ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా ఒక కళాయి కానీ మనం ఒక గిన్నె లాంటిది ఇలా తీసుకొని, ఎందుకంటే మరి దీన్ని మనం కడగాలి కాబట్టి నేను ముందు ఇలా అయితే చేస్తున్నాను.
కొంతమంది ఏంటంటే బయట డాల్డా కలుపుతారు కాబట్టి మనమైతే ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేమైతే ఇలా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు అయిపోయినప్పుడల్లా అయితే ఇలాగే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే కొంతమంది ఏంటంటే మిక్సీలో ఉన్నాయి కదా, మేము మిక్సీలో పట్టుకుంటాం కదంటే అది మీ ఇష్టం. మిక్సీలో పట్టుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానని చూపిస్తున్నాను. అది ఎవరిష్టం వాళ్ళది. మిక్సీలో అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలా చేతికి అంటుతుంది కదా, మిక్సీలో అయితే చేతికి అలా అంటదు. ఎందుకంటే మనం దాన్ని బాగా చల్లగున్నప్పుడే ఒక 5 నిమిషాలు బయట పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్తో నీళ్ళు పెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు కాసిని మరిన్ని వేయకుండా కాసిని వేసి మిక్సీ పట్టేసి తర్వాత దాంట్లో వేసుకుంటే అది ఏంటంటే చేతికి అంటకుండా ఒక గడ్డలాగా తయారవుతుంది దానంతరికి అదే. ఇలా మనం చేతులతో తిప్పుకోవటం ఇవన్నీ అసలు ఏమి ఉండవు కాదా. నేను ఒకసారి అలా మిక్సీలో ట్రై చేశాను కానీ నాకైతే అలా ఇష్టం అనిపించలేదు. ఇంకా ఇలా అలవాటైంది నాకు ఫస్ట్ నుంచి, నేను ఇలాగే చేస్తాను. నెయ్యి అంటే చాలామందికి ఇష్టపడతారు. కొంతమంది అయితే తినరు, కొంతమంది తింటారు. మేమైతే ప్రతిరోజు అయితే తినాం, కానీ రోజు ఒక రోజైనా వేసుకోవాలనిపించినప్పుడు వేసుకుంటాం కదా, దాంట్లోకి వాడుతుంటాం కదా. నెయ్యి ఉండాలి ముందు, ముఖ్యంగా అయితే ఇంట్లో నెయ్యి ఉంటేనే కదా ఏదైనా మనం చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాము. పాయసంలో అయితే నెయ్యి వేసుకుంటారు. ఒకవేళ ఇలాగే ఉత్తిపప్పు వండినప్పుడు పిల్లలకి అందులో వేసి పెడుతుంటాం. చూసారా కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను తీస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను తీసాక నేను ఇలా కళాయిలో పెట్టేశాను మొత్తం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవి సమ్మర్లో కాబట్టి కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి మనం ఒక 5 రోజులైనా సరే, ఒక వారమైనా సరే, అంటే నేనేంటంటే ఒక వారానికి అయితే చేస్తాను. డైలీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే డైలీ చేసుకున్నా పర్లేదు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే కుదరదు కాబట్టి, పనులు ఉంటాయి కాబట్టి ఇంకా రోజు చేయలేరు కాబట్టి అలా వారానికి ఒకసారి, లేకపోతే ఒక 5 రోజులకు ఒకసారి అలా చేసుకుంటారనమాట. ఇలా శుభ్రంగా తీయాలి ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే ఇలా చేతికి అంటుతుంది కాబట్టి ఇలా అనుకోవాలి, ఇలా అంటే వచ్చేస్తుంది మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే రావాలన్నమాట. నేనైతే దీన్ని ఇప్పుడు కడిగి తీసుకొచ్చి మీకు చూపిస్తాను. దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఒక 3 సార్లు కడుక్కోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే మనం శుభ్రంగా ఎంత మంచిగా కడిగితే అంత స్మెల్ వస్తుంది. పిల్లలకు కూడా పెడుతుంటే ఒక నెయ్యిలాగా అదొక మంచి వాసన వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే మనం మంచిగా కడుక్కోకపోయినా, ఇది శుభ్రం చేయకపోయినా వాసన అనేది మారుతుంది అనమాట. ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా, వాసన అనేది మారుతుంది. ఇది మాత్రం నేనైతే ఎప్పుడు ఇలాగే చేసిన 3 సార్లు అయితే
దీన్ని శుభ్రం చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని శుభ్రం చేశాక ఒక 5 నిమిషాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టాక దీన్ని ఎలా కరగ పెడతానో అప్పుడు మీకు నేను చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఇప్పుడే నేను ఇలా పెట్టేశాను. మనం సాయంత్రం దాకైనా ఉంచుకోవచ్చు, లేకపోతే రేపు పొద్దునైనా చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే ఎప్పుడు ఎమ్మటనే శుభ్రం చేయంగులోనే దాన్ని ఒక 5 నిమిషాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాక తీసేస్తాను. ఎందుకంటే మనకేంటంటే ఇప్పుడు మనం కడిగేటప్పుడు అది జారిపోతుంది, నెయ్యి అనేది, ఆ మేగడ అనేది జారిపోతుంది. అదే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే దానంతరకు అది మొత్తం ఒక ఉండలాగా తయారవి ఒక్క దగ్గరే ఉంటుందన్నమాట. మనం ఇలా వేడి ఇప్పుడు చూసారు కదా, నేను గ్యాస్ అయితే మీడియం సైజులో పెట్టాను. మనం ఎక్కువైతే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎమ్మటనే మాడిపోతుంది ఇది. చూసారు కదా, ఇలా అయితే రావాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, అదే వచ్చేస్తుంది. ఇంక చూడండి, నేనైతే మధ్య మధ్యలో ఇలా తిప్పేస్తున్నాను. కొంతమంది ఏంటంటే గంట పెట్టవచ్చు కంటే గంట ఏదైనా పెట్టుకోవచ్చు. ఏంటంటే నేనేంటంటే ఎప్పుడైతే అలా చేయలేదు. నేను అది వేడి అసలు ఆ నెయ్యి మొత్తం అయ్యేదాకా నేను ఇలాగే తిప్పుతూ ఉంటాను. చూసారు కదా, సైడ్ ల్యాంప్ అనేది ఇలా మనం తిప్పే కొద్దిగా సైడ్ ల్యాంప్ మొత్తం కిందకి జారి వచ్చేస్తుంది అనమాట. అది అలా జారి వచ్చేసేపటికి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది. ఇంకా అలా అయిపోతుంది అనమాట. నేనైతే ఇలాగే తయారు చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెయ్యి తినని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. నెయ్యి అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం. పప్పులో కానివ్వండి, పాయసంలో కానివ్వండి, పిల్లలకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కూడా నెయ్యి ముందు పెడుతుంటారు కదా. అన్నప్రాసన నవంలోనే ముందు నెయ్యి కావాలని ఎత్తుక్కుంటారు. నెయ్యి ఇంట్లో ఉంటే చాలు ఫ్రెండ్స్, ఏదైనా సరే వంట మనం పూర్తి చేసేయచ్చు. నెయ్యి ఉంటేనే మనకి ఏదైనా వంట అనేది, ఒక రెసిపీ ఏదైనా సరే, ఇప్పుడు తినాలనిపిస్తే స్వీట్ కానీ, లేకపోతే ఒక హల్వా లాంటిది కానీ, ఒక కేసరి కానీ, దేనికైనా ముందు ముఖ్యంగా నెయ్యి అయితే అవసరం కదా ఫ్రెండ్స్. అలాగే నెయ్యి తయారు చేసుకొని ఇంట్లో ఉంటే మనం ఏదైనా సరే వెంటనే చేయాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఇలా తయారు చేసుకొని ఒక ఇప్పుడు ఉంటాయి కదా, మనం ఒక స్టీల్ బాక్స్లో అయినా పోసుకోవచ్చు, లేకపోతే ఒక డబ్బాలో అయినా ఇలా పోసుకోవచ్చు. నిల్వ ఉండాలంటే మనం ఆ నెయ్యి శుభ్రం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే నెయ్యి బాగా శుభ్రం చేసుకుంటామో అప్పుడే అది నిల్వ ఉన్న మనకి స్మెల్ అనేది రాదు. ఉందిలే ఇప్పుడు రోజు కడిగేదే కానీ మనం ఎమ్మటెమ్మటనే కడిగేసుకున్నా అది ఉండే కొద్దిగా అది వాసన అనేది, స్మెల్ అనేది మారిపోతుంది. నేను మీకు ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్. మొన్న అయితే నేను తయారు చేశాను అనమాట. మొన్న తయారు చేయడంలోనే అది ఆరిపోయాకైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీకు ఇప్పుడు నేను అది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా పిల్లలకైతే తీసాను అనమాట వీడియో. నేనైతే ఈ డబ్బాలో ఇలా వేసేసి, ఇప్పుడు సున్నుండలు చేసుకోవాలన్నా ఏదైనా సరే, మనం ఏదైనా చేసుకోవాలన్నా నేను ఇలా మిగిలింది దాంట్లో వేసేసి ఇంట్లో వాటికి విడిగా తీసేసి నేనైతే విడిగా ఈ డబ్బాలో అయితే పోస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినట్టు చాలు. గోల్డెన్ కలర్ వచ్చేంత వాటికి ఎక్కువ అయితే నెయ్యి అనేది కలర్ మారిపోతుంది, వాసన కూడా మారిపోతుంది. చూసారు కదా, ఇదైతే నేను మొన్న వారం తయారు చేసింది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది అనమాట నెయ్యి అనేది. ఇప్పుడు సేమ్ ఇంకా అదే, ఇక్కడ అయితే ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది కదా ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే నెయ్యి అనేది స్మెల్ మారిపోతుంది. చూసారు కదా, ఎలా నెయ్యి అనేది అది మనం కొంచెమైనా సరే ఎక్కువైనా సరే మీడియం సైజులో పెట్టుకుంటేనే నెయ్యి అనేది దానంతకు అది కరిగేసి మనకి స్మెల్ అర్థమవుతుంది. అది దానంతకు అది అయ్యే కొద్దిగా మనకి స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే గ్యాస్ కట్టేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లారాకే మనం ఏదైనా సరే, ఏ గాజు చేసా అయినా సరే, ఒక మామూలుగా ఏదైనా డబ్బా అయినా సరే, గిన్నెలో అయినా సరే
వేడి చల్లారాకే మనమైతే పోసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే వేడి మీద ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ నెయ్యి అనేది ఇప్పుడు చూసారు కదా, ఈ డబ్బాలో పోసేసి ఎమ్మటే మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారాకే ఆ నెయ్యి అనేది మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు గడ్డ కడుతుంది అనమాట. ఇగో చూడండి, ఇగో ఇలా గడ్డ కడుతుంది అనమాట. ఇలా గడ్డ కడుతుంది. మనం తీసుకునేటప్పుడు వేడి చేసుకున్నా పర్లేదు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇగో ఇలా డబ్బాలో అయితే ఇలా పోసేస్తున్నాను. చల్లారిపోయింది. ఇంకో చల్లారిపోతే ఇలాగా చూసారు కదా అడుగున ఎలా ఉందో, అది మాత్రం అయితే ఇగో అలా గంటలోనే ఉండిపోతుంది అనమాట. అందుకే నేనైతే ఇలా వడపోస్తాను ప్రతిసారి. ఇంకో చూసారు కదా ఎలా వస్తుందో అడుగున. మనం ఎంత శుభ్రం చేసినా సరే అడుగునైతే ఇలాగే వస్తుంది. ఇంకో చూడండి కళాయికి అడుగున ఎలా ఉందో. నేనైతే అలా వడపోస్తాను అనమాట. మనం తినేటప్పుడు కూడా అవి అన్నంలో రాకుండా దేంట్లో అయినా సరే. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుందన్నమాట నెయ్యి. మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో అయితే ఇలా తయారు చేసి మా పిల్లలకైతే పెడతాను అనమాట. ఇది చల్లారాక నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను. కావాలనుకుంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది చల్లారాక పిల్లలు కావాలన్నప్పుడు నేను వేడి చేసి వాళ్ళకి పెడతానమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే అలా తయారు చేసి అలా మా పిల్లలకి పెడతానమాట. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.